హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే అన్నపూర్ణాదేవి అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు వరకు అయితే పెట్టలేదు. లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళాను కదా, ఆ వీడియోస్ పెట్టాను కదా, అప్పుడైతే నేను మంగాపట్నం వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాము. ఫుల్ వీడియో ఉంది, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే తీసుకున్నాను మంగాపట్నం వెళ్ళినప్పుడు. దాన్ని అయితే నేను వంటగదిలోనైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణ. సో ఇప్పుడైతే నేను ముగ్గు వేసుకొని అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే దీన్ని వంటగదిలో కిటికీ దగ్గర పెట్టుకుంటున్నాను. ముందైతే పసుపు రాసుకొని వరిపిండితో అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా పసుపు రాయడం అయితే అయిపోయింది, ముగ్గు కూడా పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ చల్లేసుకొని పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకున్నాను నీట్గా. సో ఇంకా నాదైతే డెకరేషన్ అయితే అయిపోయింది పువ్వులతోటి. ఇంకా నేను తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే అన్నపూర్ణాదేవి విగ్రహం. మంగాపట్నంలో అయితే తీసుకున్నాను నేను ఇది. అక్కడ తీసుకున్నప్పుడు ఆ షాప్ అతను అయితే ఒక కప్లోని బియ్యం వేసి ఆ బియ్యంలో అమ్మవారిని పెట్టి ఉంచమని చెప్పారు. సో నేనైతే కప్తో బియ్యం అయితే తీసుకున్నాను. ఇలా పసుపు పొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను, పసుపు కుంకుమతో. ఇంకా బియ్యం అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్నపూర్ణాదేవిని అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా రెడీ అయిపోయింది. బియ్యంలో అయితే పెట్టేసుకుందాము. ఇంకా చూసారు కదా, మా ఇంటి అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను.
ఇంకా చూస్తారు కదా, నేనైతే అన్నపూర్ణదేవి విగ్రహాన్ని అయితే ఇలా తయారు చేసుకున్నాను. అమ్మవారిని తయారు చేసుకొని ఇంకా ఇలా డెకరేషన్ చేసుకున్నాను పువ్వులతోటి. ఇంకా దీపం కూడా వెలిగించుకున్నాను నైవేద్యం పెట్టేసుకొని. ఈ వీడియోని ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూసేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్నపూర్ణదేవిని ఎలా తయారు చేసుకొని ఇలాగ డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాను అమ్మవారిని. మీకు నేను ఎలా తయారు చేసాను పెట్టాను అన్నది మొత్తం ఫుల్ వీడియోలో ఉంది. అంతేకాదు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నపూర్ణదేవి ఎలా ఉందన్నది చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఓకేనా?